ఉదయం 9 గంటలకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ కూడా సభలో బడ్జెట్పై చర్చ కొనసాగనుంది. బడ్జెట్పై చర్చకు సీఎం చంద్రబాబు సమాధానం ఇవ్వనున్నారు. నిన్న సభ్యుల ప్రశ్నోత్తరాలకు సంబంధించి మంత్రులు సమాధానాలిచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు జైపూర్ వెళ్లనున్నారు. ఐఏఎస్ అధికారి వికాస్ వివాహ వేడుకకు హాజరవుతారు. రాత్రి అక్కడే బస చేసి రేపు జైపూర్ నుంచి ఢిల్లీకి వెళ్తారు. కేంద్ర మంత్రులతో పాటు కూటమి పెద్దలతో మాట్లాడే సీఎం చంద్రబాబు రేపు సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకుంటారు. ఇవాళ విశాఖ ఆర్కే బీచ్ లో ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్ జరగనుంది. యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను ఈ పెరేడ్ లో ప్రదర్శించనున్నారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈ పెరేడ్ కు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు కార్యక్రమం కొనసాగనుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సందర్శకులు, అతిథులకు అనుమతించనున్నారు. దేశవ్యాప్తంగా పార్టీ బలోపేతంపై ఏఐసీసీ ఫోకస్ చేసింది. ఇవాళ ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ కీలక సమావేశం జరగనుంది. ఇప్పటికే సీఎం రేవంత్ మంత్రులు ఢిల్లీ చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు ఖర్గే, రాహుల్, కేసీ వేణుగోపాల్తో పాటు రేవంత్ మంత్రులు, సీనియర్ నేతలు భేటీ అవుతారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయంపై హైకమాండ్ సీఎంను అభినందించింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లపై సీఎం చర్చిస్తారు. తెలుగు రాష్ట్రాలలో 20,000కి పైగా జంటల మాతృత్వ కలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ ఇప్పుడు మీకోసం అందిస్తోంది ఉచిత డాక్టర్ సంప్రదింపు, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. దీంతో పాటు కేవలం 899కే AMH టెస్ట్ మరియు వీర్య పరీక్షలు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఎస్ఐపిబి సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పరిశ్రమల కోసం భూములు తీసుకున్న సంస్థలు నిర్ణీత కాల వ్యవధిలో పనులు ప్రారంభించాలన్నారు. నిర్మాణానికి ముందుకు రాని సంస్థల నుంచి భూములు వెనక్కి తీసుకోవడానికి వెనుకాడొద్దని చెప్పారు. ఈ అంశంపై మంత్రుల కమిటీ ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అవసరమైతే అనుమతులు రద్దు చేయాలని ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో అనంతపురం, హిందూపురం కూటమి నేతలకు మంత్రి నారా లోకేష్ ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. వారితో మాట్లాడారు. ఈ డిన్నర్ కు కూటమి నేతలు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మహిళలకు చీరలు బహుకరించారు. బయో ఏషియా 2026 సదస్సుకు మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. తెలంగాణను గ్లోబల్ లైఫ్ సైన్సెస్ పవర్ హౌస్ గా చేస్తామని చెప్పారు. 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను $3 ట్రిలియన్ చేర్చడమే లక్ష్యమని శ్రీధర్ బాబు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా జైలుకు బాల్క సుమన్ ను తరలించారు. కాతనపల్లిలో మంత్రి కాన్వాయ్పై దాడి కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యేకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. భారీ బందోబస్తు మధ్య బాల్క సుమన్ ను జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ లో 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. తనకు జైలు జీవితం కొత్త కాదని బాల్క సుమన్ అన్నారు. తెలంగాణ కోసం ఎన్నోసార్లు జైలుకెళ్లానన్నారు. ప్రజల కోసం మరో ఉద్యమానికి సిద్ధమని చెప్పారు. చెన్నూరు ప్రజల కోసం ఎన్ని త్యాగాలకైనా సిద్ధమన్నారు. తమ కార్యకర్తలను ముట్టుకుంటే చెన్నూరు అగ్నిగుండం అవుతుందన్నారు. తాను జైల్లో ఉన్న కేతన్పల్లిలో కాంగ్రెస్ గెలవదని చెప్పారు. మంత్రి వివేక్ దారుణాలకు ఇది పరాకాష్ట అన్నారు సుమన్. ఇవాళ మంచిర్యాల జిల్లా బంద్ కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. బాల్క సుమన్ అరెస్టుకు నిరసనగా బంద్ చేపట్టనున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు ఈ రోజు ఆదిలాబాద్ రానున్నారు. జైల్లో ఉన్న బాల్క సుమన్ ను హరీష్ రావు కలవనున్నారు. కేతన్పల్లి మున్సిపాలిటీపై జరిగిన దాడి ఘటనలో నిందితుల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. 26 మంది నిందితుల్లో ఇప్పటికే 4గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మిగిలిన 22 మంది నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మంత్రి వివేక్ దౌర్జన్యాలకు ప్రజలే బుద్ధి చెప్తారని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. పోలీసుల అండతో దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అక్రమ అరెస్టులకు బదులు తీర్చుకుంటామని చెప్పారు. ప్రజల చేతిలో వివేక్ కు ఓటమి తప్పదన్నారు. తమ కార్యకర్తల జోలికొస్తే జిల్లాను బుగ్గు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటించనున్నారు. 2 రోజుల పాటు జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో బాలయ్య పాల్గొని కార్యకర్తలతో మాట్లాడతారు. రేపు సాయంత్రం హంద్రీనేవా జలాలకు టీడీపీ ఎమ్మెల్యే, కూటమి నేతలు జలహారతిస్తారు. విశాఖలో ఏఐ డేటా సెంటర్ కు అదనంగా భూములు కేటాయించారు. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని 3 ప్రదేశాల్లో భూములు కేటాయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. గతంలో కేటాయించిన 480 ఎకరాలకు బదులుగా ప్రభుత్వం 601 ఎకరాలు కేటాయించింది. తర్లువాడలో 266 ఎకరాలు ఇందుకు కేటాయించారు. అడవివరం, మాడసరోవర్లో 160 ఎకరాలు, రాంబిల్లిలో 174 ఎకరాల భూమి ఇచ్చారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ తెలంగాణకు వచ్చారు. బీజేపీ శిక్షణా తరగతుల కోసం ఆయన రాష్ట్రానికి వచ్చారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సంతోష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రచారం బాగానే చేసినా ఆశించిన ఫలితాలు రాలేదన్నారు. క్షేత్రస్థాయిలో గట్టిగా పనిచేయాలని పార్టీ నేతలకు సూచించారు. వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు హెరిటేజ్ సంస్థ నోటీసులు ఇచ్చింది. నెయ్యి వివాదంలో హెరిటేజ్ సంస్థపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని లీగల్ నోటీసులు ఇచ్చింది. బొత్స తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఆరోపణలకు ఆధారాలు చూపాలని, లేకుంటే సివిల్, క్రిమినల్ చర్యలు తప్పవని హెరిటేజ్ సంస్థ హెచ్చరించింది.
ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రియల్టర్ను నిర్బంధించి దారుణంగా కొట్టడంపై బాపట్ల జిల్లా కర్లపాలెం పోలీసులపై హైకోర్టు మండిపడింది. ఎస్ఐ రవీంద్ర, ఇద్దరు కానిస్టేబుల్స్ ని తమ ముందు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 25కి వాయిదా వేసింది. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి పోలీస్ స్టేషన్లో ఏసీబీ దాడి చేసింది. స్టేషన్ బెయిల్ విషయంలో బాధితుల నుంచి ఎస్ఐ డబ్బులు డిమాండ్ చేశారనే ఆరోపణలు వచ్చాయి. బాధితులు లంచం డబ్బులు ఇచ్చే సమయంలో ఏసీబీ అధికారులు స్టేషన్ పరిధిలో ఉన్నారని కానిస్టేబుల్ సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ స్టేషన్ నుంచి పరారయ్యాడు. అజ్ఞాతంలోకి వెళ్లిన ఎస్ఐ ఫోన్ కూడా పనిచేయడం లేదు. మహబూబ్నగర్ జిల్లా కరివెన గ్రామంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మల్లయ్య గుట్టపై ఎద్దుల బండతో భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. గ్రామ సర్పంచ్, పెద్దలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ వేడుకలకు హాజరయ్యారు. కర్నూలు జిల్లా ఆదోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 170 కేసుల్లో పట్టుబడిన కర్ణాటక మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు ధ్వంసం చేశారు. వివిధ కేసుల్లో పట్టుబడ్డ 370 లీటర్ల నాటు సారాన్ని ధ్వంసం చేశారు. వీటి విలువ దాదాపుగా 12 లక్షలుంటుందని ఎక్సైజ్ సిఐ సైదులు తెలిపారు. అక్రమంగా మద్యం తరలిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. విజయనగరం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కిరా కార్పీపై వైసీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణను అవమానించేలా వీడియో చేశారని ఫిర్యాదు చేశారు. తమ మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తక్షణమే కిరా కార్పీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు మాజీ సైనికులు, జవాన్లు ధర్నా చేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తమకు ఇంటి స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండలో ఎస్సీ గురుకుల పాఠశాల విద్యార్థినులు రోడ్డెక్కారు. కొన్ని రోజులుగా తమకు పురుగులన్నం పెడుతున్నారని రోడ్డుపై నిరసనకు దిగారు. మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ హైదరాబాద్ శ్రీశైలం రహదారిపై కూర్చున్నారు. నెలవంక దర్శనంతో రాత్రి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి. మసీదుల్లో ముస్లింలు ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు. మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనల కోసం వేలాది మంది ముస్లింలు తరలివచ్చారు. ఈ సందర్భంగా చార్మినార్ జోన్ పోలీసులు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు కర్రెగుట్టలో మరోసారి సీఆర్పీఎఫ్ భారీ ఆపరేషన్ చేపట్టింది. 4000 మంది బలగాలతో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మార్చి 31 వరకు ఆపరేషన్ కగారు కొనసాగనుంది. మావోయిస్టు నేతలే టార్గెట్ గా సీఆర్పీఎఫ్ బృందాలతో ఆపరేషన్ చేపట్టారు. హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,57,100 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర 1,47,040 రూపాయలు పలుకుతోంది. హైదరాబాద్ లో కిలో వెండి 2,49,300 రూపాయలకు తగ్గింది. అస్సాం అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ సమీక్షించారు. ఓటింగ్ ప్రక్రియను మెరుగుపరిచేందుకు అనేక చర్యలు చేపడుతున్నట్టు ప్రకటించారు. ఈసారి ఈవీఎంలపై అభ్యర్థుల కలర్ ఫోటోలతో వారి పేర్లు, సీరియల్ నెంబర్ పెద్దక్షరాలతో ఉంటాయని జ్ఞానేష్ కుమార్ వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తుగ్లక్ ఆదేశాలు జారీ చేస్తున్నారని, ఆమె ఔరంగజేబ్ తరహాలో హిందువులను అణిచివేస్తున్నారని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ నిప్పులు చెరిగారు. ఆమె పులి కాదు, దేశద్రోహి అని ఆరోపించారు. బెంగాల్ని బంగ్లాదేశ్ గా మార్చాలని చూస్తున్నారని మరోసారి విమర్శించారు. కాంగ్రెస్ లో ఒకప్పుడు పరిణితి చెందిన నాయకులు ఉండేవారని, కానీ ఇప్పుడంతా రాహుల్ గాంధీ చుట్టూ తిరిగేవారే ఉన్నారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. వరుసగా 3 సార్లు పరాజయం ఎదురైనా ఆ నాయకుడినే కాంగ్రెస్ కొనసాగిస్తుండటంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బీజేపీలో చేరేవాళ్లు తమ రాజకీయ ప్రయాణంలో గుర్తింపు లేకుండా పోతారని అస్సాం పీసీసీ అధ్యక్షుడు గౌరవ్ గగోయ్ అన్నారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు భూపెన్ బోరా బీజేపీలో చేరుతుండటంపై ఆయన స్పందించారు. అస్సాం అసెంబ్లీకి జరిగే ఎన్నికలు నిజమైన కాంగ్రెస్ కి, పాత కాంగ్రెస్ కి మధ్య పోటీగా ఉంటాయని గొగోయ్ అన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నామ్ తమిళార్ కచ్చి పార్టీ అధినేత శ్రీమాన్ తిరుచిలో భారీ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. పీపుల్స్ కాన్ఫరెన్స్ ఫర్ చేంజ్ పేరుతో ఎల్లుండి ఈ సదస్సు జరగనుంది. ఈ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేయాలని ఎన్ఎంకే పార్టీ భావిస్తోంది. సినిమా ఇండస్ట్రీలో నిర్మాతలకు విలువ లేకుండా పోయిందని దిల్ రాజు అన్నారు. కర్ణాటకలోని కార్యక్రమానికి హాజరైన దిల్ రాజు తెలుగు నిర్మాతల మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు నిర్మాత ఇచ్చేవాడు, కానీ ఇప్పుడు నిర్మాతనే తీసుకునే వాళ్ళు డామినేట్ చేస్తున్నారని రాజు అన్నారు. వరుసగా కామెడీ సినిమాలు చేస్తున్న శ్రీ విష్ణు విజయాలు అందుకుంటున్నారు. ప్రేక్షకుల్ని నవ్వించడమే ఈయన పనిగా పెట్టుకున్నారు. ఆయన చేసిన మరో సినిమా విష్ణు విన్యాసం టీజర్ రిలీజ్ అయింది. ఐ ఫేమ్ నయన్ సారిక కథానాయికగా నటిస్తున్నారు. యదునాథ్ మారుతీరావు తెరకెక్కిస్తున్న ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. ఫిబ్రవరి 28న సినిమా విడుదల కానుంది. తక్ష్ మదీల్దా జంటగా నటించిన ఇంగ్లీష్ ఫీచర్ ఫిల్మ్ ఎ బ్యూటిఫుల్ బ్రేకప్. అజిత్ వాసన్ ఉగ్గిన రచన, దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది.
ఫిబ్రవరి 13న విడుదలైన ఈ సినిమాని 5 నేచర్స్ మూవీస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించింది. సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు. రాజా చెప్పినట్లే సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోందని దర్శక నిర్మాతలు తెలిపారు. టీ20 ప్రపంచ కప్ లో సూర్యకుమార్ సేన తమ ఆఖరి లీగ్ పోరులో అదరగొట్టింది. నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 17 పరుగుల తేడాతో విజయ బెహరి మోగించింది. తొలిగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా శివం దుబే అర్ధ సెంచరీతో 6 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ అద్భుత పోరాట పటిమ కనబర్చి 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు తీశారు. బ్యాట్తో అదరగొట్టిన దుబే 2 వికెట్లు తీసి బంతితోనూ ఆకట్టుకున్నారు.